ఈశ్వరే 2 గ్లాసులు తీసురా. నేను ఇప్పుడు తాగట్లేదు. అసలు ఎవరిని అడిగి ఇదంతా చేస్తున్నావు? ఎవరిని అడగాలి? ఇక్కడ నాకు హక్కు లేదా? నోరు మీరా హక్కట హక్కు. నిన్నెంతో ప్రేమించాను, నువ్వే దాన్ని అనవసరంగా చెడగొట్టుకున్నావు. ఏంటి కామల్లా మాట్లాడుతున్నా? కాము సిగ్గు లేకపోతే సరే. ఒక్క విషయం తెలుసుకో, నేను ఎంతగానో ఆరాధించాను, ప్రేమించాను, నీకు నా సర్వస్వం అప్పగించాను. నీ అందచందాలు చూసి, నీ డబ్బు చూసి కాదురా నీ పక్కలో పడుకుంది. నువ్వు మనసున్న మనిషివని నమ్మాను, కానీ నాకు ఇప్పుడే తెలిసింది నేను పాలు పోసి పెంచింది ఒక విష సర్పమని. బయటికి ఊరికి రెచ్చిపోకే. నీలాంటి లంజలు ఎంతో మందిని చూశాను. నేను లంజనేరా? నీ పక్కలో పడుకుని నీ మోజు తీర్చింది ఈ లంజేరా. ఇప్పుడు నీ ముష్టి మొహానికి ఇంకో అమ్మాయి కావాల్సి వచ్చిందా? చచ్చినా ఒప్పుకోను. ఎక్కువ మాట్లాడావో పుచ్చి చినిగిపోతే ఏమనుకున్నావో. రే ఇప్పుడు చెప్తున్నాను, నా జీవితం నాశనం చేసినందుకు నీ పతనం చూడండి నిద్రపోను. గురించే నువ్వు చెప్తున్నది? నాగరాజు గురించి. ఓహో, అప్పుడు నువ్వు వినేది నిజమేలే. ఇటువంటి మంచోడిని వదిలేస్తే మళ్ళీ దొరకడం కష్టం. అమ్మా తల్లి, ఇప్పుడే నైట్కి వచ్చి వెళ్ళాడు ఫుల్లుగా మందు కొట్టి. నా దగ్గరకు వస్తే పని జరగదని తెలుసుకుని వాడు నీ ఇంటికి వచ్చినట్టున్నాడు. దొంగ చచ్చినాడు. వాడికి ఏం చెప్పి పంపించావు? ఫుల్లుగా కోటింగ్ ఇచ్చాను. ఇక జన్మలో వాడు నా మొహం కూడా చూడ్డా. దయచేసి నువ్వు నాకు పని చేసి పెడతావు? ఈడొచ్చిన పిల్లలున్న ఇల్లిది. అర్ధనగ్నంగా వచ్చి పిల్లల్ని భయపెట్టకూడదు.